హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. చాలామంది అడుగుతున్నారు, వాట్సాప్లో స్టేటస్ పెడితే క్వాలిటీ మిస్ అవుతుంది, అసలు కనిపించట్లేదు, నీట్గా రావట్లేదు అని అడుగుతున్నారు. దానికి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. మీకు కొన్ని పాయింట్లు చెప్తాను, అవి వినండి. అవి విన్న తర్వాత మీరు పెట్టిన స్టేటస్ అయితే ఖచ్చితంగా హై క్వాలిటీలో వస్తుంది 100%. నేను మీకు ట్రయల్ అండ్ డెమో కూడా చూపిస్తాను, ఓకేనా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు చూస్తున్నారు టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్. ఇది మన సెకండ్ ఛానల్. మన అసలు ఛానల్ వచ్చేసి మహీ టెక్ ఇన్ఫో. ఇది సెకండ్ ఛానల్. దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, ఎడిటింగ్ వీడియోలు అన్నీ పెడతాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇది నచ్చినా కూడా సూపర్ అని ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు తెలిస్తే రిప్లై కూడా ఇస్తాను, మాట్లాడదాం. సో ఓకే, ఇప్పుడు చెప్తాను. ముందుగా నేను ఆ వాట్సాప్ ఓపెన్ చేసి నేను పెట్టిన స్టేటస్ని ప్లే చేస్తా, చూడండి. ఈ స్టేటస్ మీరు ఈ క్వాలిటీ, ఈ వీడియోని 720pలో పెట్టుకొని చూడండి, ఎందుకంటే ఈ ఫోటో క్వాలిటీ ఉందా లేదా మీకే తెలుస్తుంది. రియల్గా చెప్తున్నాను, క్వాలిటీ 0% కూడా మిస్ అవ్వకుండా పెట్టవచ్చు. అది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పెట్టి చూపిస్తాను, ఆ క్వాలిటీ వచ్చిందో లేదో కూడా మీరే చెప్దురు, ఓకేనా? ఇప్పుడు ఇలాంటివి క్రియేట్ చేయాలనుకుంటే ముందు మీ ఫోటోలు కూడా ఇంత క్వాలిటీలో ఉండాలి. అది మేజర్ పాయింట్. మీరు పెట్టేది మామూలు ఫోటో ఒకటి తీసేసి దానికి ఒక సాంగ్ పెట్టి పెడితే ఇంత క్వాలిటీ రాదండి. మీరు ఫోటోని ముందుగా ఏం చేయాలంటే, చూడండి ఈ ఫోటో ఎంత క్వాలిటీలో ఉందో. నేను దీన్ని ఎన్హాన్స్ చేశాను, అంటే నార్మల్ ఫోటోని హై క్వాలిటీలోకి మార్చాను. నేను ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు, ఒక 2 యాప్స్ వాడి చేశాను. జస్ట్ వాటికి ఇస్తే అవే చేస్తాయి. మీరు అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేసుకోవడం హై క్వాలిటీలో. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లో పెట్టాను, ఫోటో ఎన్హాన్స్మెంట్ అని. ఆ వీడియోని చూసి మీ ఫోటోని ఇలా హై క్వాలిటీలోకి మార్చుకోండి. మార్చుకున్న తర్వాత స్టేటస్లో పెట్టండి, సూపర్ క్వాలిటీ వస్తుంది. అది కూడా నేను చెప్పిన పద్ధతిలో పెట్టండి, ఓకేనా? మీరు మీ కెమెరాతో డైరెక్ట్గా తీసిన ఫోటోని పెడితే ఇంత క్వాలిటీ రాదండి, అది గుర్తుంచుకోండి. ముందు మీరు మీ ఫోటోని హై క్వాలిటీలోకి లేదా ఎన్హాన్స్ చేయండి, అంటే క్వాలిటీ మార్చండి అల్ట్రా హెచ్డీలోకి. అప్పుడు ఇలా వస్తుంది. ఆ వీడియో చూడండి, మీకు ఫోటోని హెచ్డీ క్వాలిటీలోకి మార్చుకోవడం అర్థమవుతుంది, వస్తుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది, ఫోటో ఎన్హాన్స్ వీడియో అని. అది చూడండి. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తా. వాట్సాప్ ఓపెన్ చేశాను, ఈ స్టేటస్ కదా. సో చాట్స్లోకి వచ్చాను. ఇవన్నీ నా చాట్స్. ఎగ్జాంపుల్గా నా చాట్ ఒకటి ఓపెన్ చేశాను. కింద మనకి గ్యాలరీ సింబల్ ఉంది, ఇది సెలెక్ట్ చేశాను. నా గ్యాలరీ ఓపెన్ అయింది. ఇవన్నీ నా పర్సనల్ ఫోటోలు. ఇది ప్లే చేసి చూస్తాను. ఎస్, ఈ వీడియోనే, ఓకే. పైన మీకు హెచ్డి అని ఉంది, చూడండి. దీన్ని క్లిక్ చేయండి. కింద మీకు స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ అని అడుగుతుంది. హెచ్డి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. హెచ్డి సెలెక్ట్ అయింది. కింద మీకు ఇక్కడ పంపించేయండి, మీ ఫ్రెండ్కి పంపించేయండి. మీ ఫ్రెండ్ గాడికి ఈ వీడియో వెళ్తుంది. సో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇది హెచ్డీలో ప్లే అవుతుంది. మీరు ఎలా పెడతారంటే దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, ఫార్వర్డ్ సింబల్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మై స్టేటస్ అని ఉంటుంది. ఆగండి, ముందు నేను పెట్టిన స్టేటస్ని డిలీట్ చేస్తాను, ఎందుకంటే మీకు అది పెట్టానో లేదో తెలియాలి కాబట్టి. డిలీట్ చేశాను. డిలీట్ అయిపోయింది. స్టేటస్లో ఎంటీ స్టేటస్ ఏం లేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసి చార్ట్స్లో నేను నా ఫ్రెండ్కి ఒక వీడియో పంపించాను, ఎందుకంటే క్వాలిటీలో పంపించాను వాడికి, ఓకే. ఇక్కడ సేవ్ ఫార్వర్డ్ సింబల్ పైన క్లిక్ చేశాను. టాప్లో మై స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు పంపించేశాను. ఇది సెండింగ్ స్టేటస్ అప్డేట్ అని ఉంది. స్టేటస్ వెళ్తుంది నా ఫ్రెండ్కి, ఓకే, రైట్. ఇప్పుడు అప్డేట్స్లోకి వచ్చాను. నా స్టేటస్ ఓపెన్ చేశాను. ఇది చూడండి, ఇప్పుడే పైకి లాగుతాను, చూడండి. ఇక్కడ జస్ట్ నవ్ అని ఉంటుంది, పైన చూడండి జస్ట్ నవ్ అని ఉంది. మీరు చూశారు కదా, స్టార్టింగ్లో ఏ క్వాలిటీ అయితే అదే క్వాలిటీతో ఈ వీడియో అయితే వెళ్ళిపోయింది. ఎలాంటి క్వాలిటీ మిస్ అవ్వలేదు. ఇంకో వీడియో పెట్టి చూపిస్తాను, చూడండి. మీకు చాట్స్లో నా ఫ్రెండ్ది ఓపెన్ చేశాను. నా ఫ్రెండ్కి ఇంకో వీడియో పంపిస్తాను, ఓకే. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. పైన హెచ్డీ పైన సెలెక్ట్ చేసుకున్నాను, హెచ్డీ క్వాలిటీ పెట్టాను, సెండ్ చేశాను. ఇది నా ఫ్రెండ్కి పంపిస్తున్నాను, ఓకే. వెళ్ళిపోయింది కదా. ఇక్కడ ఫార్వర్డ్ సింబల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మై స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నాను, కింద సెండ్ చేశాను. సెండ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఆ స్టేటస్ 30 సెకండ్లు కట్టే వెళ్ళిపోతుంది. ఇవి నేను పంపించే 2 స్టేటస్లు. ఇప్పుడు సెండ్ అయింది, జస్ట్ నవ్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, మీరు పెట్టిన స్టేటస్కి నేను పెట్టిన స్టేటస్కి డిఫరెన్స్ చూడండి. మీకు వీడియో అనేది క్వాలిటీ 99% అయితే మిస్ అవ్వదండి, 100% చెప్తున్నా కానీ నేను, ఎందుకంటే నేను టెస్ట్ చేశాను, బాగా పనిచేస్తుంది. మీరు కానీ మీ ఫోటోని హై క్వాలిటీలోకి ఎన్హాన్స్మెంట్ చేసుకొని ఇలా చేసుకొని కానీ స్టేటస్ పెడితే నిజంగా సూపర్ క్వాలిటీ వస్తుంది. మీరు మీ మామూలు ఫోటోని నార్మల్గా పెడితే రాదు. మీ ఫోటోని ఎన్హాన్స్ చేసుకోండి. ఆ వీడియోని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా మార్చాలని. ఇంకంతేనండి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అయితే మీకు యూస్ అయింది అనుకుంటున్నాను. ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.